టాలీవుడ్ లో ఫ్యామిలీ పాలిటిక్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే మీడియా ఫోకస్ ఎక్కువగా ఉండడంతో అవి చాలా సులువుగా కనిపిస్తాయి. అయితే నందమూరి వారి ఫ్యామిలీలో ఇలాంటి వాటి గురించి బాగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బాలయ్య, ఎన్టీఆర్ల మధ్య ఏర్పడిన గ్యాప్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఎప్పటినుంచో ఈ వార్తలు వినిపిస్తున్నా కూడా ఈ సంవత్సరం జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చినా కూడా బాలయ్య దగ్గర నుండి ఎలాంటి రియాక్షన్ లేదు. ఆ టైంలో గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు బాలయ్య. కానీ నారా రోహిత్ హీరోగా నటించిన జో అచ్యుతానంద హిట్ కొట్టగానే తన ట్విట్టర్ లో పొగుడుతూ ట్వీట్ పెట్టాడు. అప్పుడు కూడా గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ లోనే ఉన్నాడు. ఈ పక్షపాతం చూసి నందమూరి వారి కుటుంబం రెండు ముక్కలుగా చీలిపోయిందంటూ వార్తలు వచ్చాయి. ఒక్క కళ్యాణ్ రామ్ మినహా ఈ ఇష్యూని ఖండించిన వారు లేరు. అయితే గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ రిలీజ్ అవ్వగానే గంటల వ్యవధిలోనే బాబాయ్ సూపర్ అంటూ ఒక రేంజ్ లో పొగిడారు ఇద్దరు అబ్బాయిలు. దాంతో చీలిక వార్తలపై మాట్లాడిన వారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయితే నిన్న జరిగిన గౌతమిపుత్ర ఆడియో ఫంక్షన్ లో మళ్లీ ఈ వ్యాఖ్యలపై ఫుల్ కన్ఫ్యూజన్ ఏర్పడింది. బాలయ్య మిగతా సినిమాలు వేరు, 100వ సినిమా వేరు. ఇది చాలా ప్రత్యేకం. కానీ ఈ ఫంక్షన్ లో ఎన్టీఆర్ కనిపించలేదు. దీంతో అసలు ఎన్టీఆర్ కి ఇన్విటేషన్ వెళ్ళిందా లేదా అనే విషయం తెరపైకొచ్చింది. ఒకవేళ ఆహ్వానం వెళ్ళుంటే ఎన్టీఆర్ ఖచ్చితంగా ఈ వేడుకలో పాల్గొనాలి. ఎందుకంటే ప్రస్తుతం ఎలాంటి షూటింగ్ లేదు. అయితే ఒకవేళ ఇన్విటేషన్ వెళ్ళకపోతే దానికి కారణమేంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. పైగా ముందు నుండి ఎన్టీఆర్ కి చాలా ఫేవర్ గా ఉంటున్న చంద్రబాబు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ముందు నుండి ఎన్టీఆర్ ని దూరంగా పెట్టిన బాలయ్య తన సినీ ప్రస్థానం 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో ఒక పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసి మరీ ఎన్టీఆర్ ని మొదటిసారి కౌగిలించుకున్నాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ చిన్నపిల్లల్లా వెక్కి వెక్కి ఏడ్చిన విషయం కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత నందమూరి ఫ్యామిలీలో జరిగే ప్రతి ఫంక్షన్ కి ఎన్టీఆర్ అటెండ్ అవుతూనే వచ్చాడు. ఇక ఎన్టీఆర్ ఫాలోయింగ్ గమనించిన చంద్రబాబు ముందు చూపుతో తన బంధువులైన నార్ని వారి అమ్మాయి లక్ష్మీ ప్రణతితో పెళ్లి జరిపించారు. అలాగే ఎలక్షన్స్ లో తెలుగుదేశం తరపున ప్రచారం కూడా చేయించారు. ఆ టైంలోనే ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయింది. అయినా హాస్పిటల్ బెడ్ పై నుండి కూడా మాటలు తూటాలు పేల్చాడు. ఆ ఎలక్షన్స్ లో గెలవకపోయినా ఎన్టీఆర్ కి బాగా పాపులారిటీ వచ్చింది. తెలుగుదేశం పార్టీకి సరైన సారథి ఎన్టీఆర్ అనేంత క్రేజ్ వచ్చేస్తుంది. ఆ పాపులారిటీ వల్లే ఎన్టీఆర్ ని అంత దూరంగా పెట్టారు అనే వాదన ఎప్పటినుంచో గట్టిగా వినిపిస్తుంది. పైగా ఇప్పుడు యువనేతగా ఎదుగుతున్న నారా లోకేష్ బాలకృష్ణకి అల్లుడు కూడా. సో అతన్నే భవిష్యత్తులో పార్టీ అధ్యక్షుడిగా చూడాలనేది అందరి తపన. వీటన్నిటి వల్ల కూడా ఎన్టీఆర్ ని దూరంగా పెట్టారు అనే ఊహాగానాలు కూడా బాగా వినిపిస్తున్నాయి. అప్పట్లో ఎన్టీఆర్ ని ఢీకొట్టడానికే తారక రత్నని హీరోని చేశారు అని కూడా చెప్పుకున్నారు. కానీ ఎన్టీఆర్ పెళ్లికి బాలయ్య అటెండ్ అయ్యి ఆశీర్వదించడంతో అంతా సర్దుకున్నట్టే కనిపించింది. అయితే చివరిసారిగా చంద్రబాబు ఇంట్లో జరిగిన మీటింగ్ లో బాలయ్య ఎన్టీఆర్ మీట్ అయ్యారు. మళ్ళీ ఇంతవరకు ఎదురుపడలేదు. అలాగని విమర్శించుకున్న దాఖలాలు లేవు. ఎన్టీఆర్ తో కలవడం వల్లే కళ్యాణ్ రామ్ ని కూడా దూరం పెట్టారు అనే టాక్ ఉంది. కానీ పటాస్ లో ఏకంగా ట్రిబ్యూట్ టు బాలయ్య అనే లైన్ తో పాటు ఫొటోస్ కూడా వేసి బాలయ్య పాటను రీమిక్స్ చేసి వాడుకోవడంతో ఆ ఊహాగానాలకు తెరపడింది. అయితే ఇంత ప్రెస్టీజియస్ ఈవెంట్ లో ఒక కుటుంబ సభ్యుడిగా కూడా ఎన్టీఆర్ ఎందుకు అటెండ్ అవ్వలేదు అనేది అందరి మైండ్ లో మొదలవుతుంది. పైగా శాతకర్ణి విషయంలో ఇప్పటికే ఎన్టీఆర్ 3 సార్లు పబ్లిక్ గానే స్పందించాడు. అయినా ఎందుకు ఈ గ్యాప్ ఏర్పడుతుంది అనేది తెలియట్లేదు. ఇది ఓన్లీ అనుకోకుండా వచ్చిన కమ్యూనికేషన్ గ్యాపా లేక మరేదైనా ఇంటర్నల్ విషయం ఉందా అనేది తెలియాల్సిన విషయం. ఏదేమైనా నందమూరి ఫ్యామిలీ ఒకటిగా ఉండాలి అనేది అభిమానులందరి కోరిక. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.